క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 30వ తారీఖు నుండి మనం అందరము కూడా ఆగమన కాలంలోనికి అడుగు పెడుతూ ఉన్నాము. ఈ ఆగమన కాలము క్రిస్మస్కు ముందు వచ్చేటువంటి 4 ఆదివారాల కాలాన్ని ఆగమన కాలము అంటూ ఉంటాము. ఈ ఆగమన కాలము ఆయుత్త కాలము మరియు నిరీక్షణ కాలము. ఆయుత్తము దేని కొరకు అంటే ఇట్ ఈజ్ ఎ ప్రిపరేషన్ టు సెలబ్రేట్ ద ఫస్ట్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు జయంతి వేడుకలను ఘనముగా ఆధ్యాత్మికంగా జరుపుకోవడానికి మనం ఆయుత్తపడాలి అని. రెండవది నిరీక్షణ, హోప్ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అనగా దేవుడు వాగ్దానం చేసినటువంటి రెండవ రాకడ కొరకు మన అందరము కూడా నిరీక్షణ కలిగి ఉండాలి అని. అయితే ఈ ఆగమనము లేదా అడ్వెంట్ అనేటువంటిది ఎప్పుడు ఎక్కడ ప్రారంభమైంది అంటే 4-5 శతాబ్దాలలో పశ్చిమ ఐరోపా దేశాలలో స్పెయిన్ దేశంలో ఇది ప్రారంభమైంది. ఎలా ప్రారంభమైంది అంటే జనవరి నెలలో వచ్చేటువంటి సాక్షాత్కార పండుగకు అనేక మంది బ్యాప్టిజం తీసుకునేటువంటి వాళ్ళు. అయితే ఈ సాక్షాత్కార పండుగ రోజున బ్యాప్టిజం తీసుకునేటువంటి వాళ్ళు 40 రోజుల పాటు వాళ్ళు సిద్ధపాటు కలిగి ఉండేటువంటి వాళ్ళు, ఆయుత్తపడి ఉండేటువంటి వాళ్ళు. ఈ 40 రోజులు కాలాన్నే ఆగమన కాలం అని పిలిచేవాళ్ళు. అయితే ఇది ప్రారంభములో ఈ ఆగమన కాలం అనేటువంటిది మన తపస్సు కాలాన్ని పోలి ఉండేటువంటిది. ఈ తపస్సు కాలంలో ఏ విధంగా అయితే ప్రార్థన, ఉపవాసము, పశ్చాత్తాప క్రియలు అనేటువంటివి ఎలా ఉన్నాయో అదే విధముగా ఈ ఆగమన కాలంలో ప్రారంభంలో కూడా ఈ ప్రార్థనలు, ఉపవాసములు, పశ్చాత్తాప క్రియలు అనేటువంటివి జరిగేవి. అయితే 6వ శతాబ్దములో బిషప్ పర్పెతుస్, ద బిషప్ ఆఫ్ టూర్స్, ఆయన ఏమని ఆజ్ఞాపించాడంటే రోజుకు ఒక పూట చొప్పున వారానికి 3 రోజుల పాటు ఉపవాసం ఉండాలి అని తెలియపరిచారు. ఇది నవంబర్ 11 సెయింట్ మార్టిన్ స్మరణ రోజున ప్రారంభమయ్యి క్రిస్మస్ రోజు వరకు కొనసాగించేటువంటి వారు. ఇంకొక మాట దీనికి ఏమని పిలిచేటువంటి వాళ్ళు అంటే సెయింట్ మార్టిన్స్ లెంట్ అని కూడా పిలిచేటువంటి వాళ్ళు. అంటే సెయింట్ మార్టిన్ యొక్క తపస్సు కాలము అని. ఆ తర్వాత దీన్ని ఆగమన కాలముగా పేరు మార్చారు. 9వ శతాబ్దం వరకు కూడా ఇది ప్రపంచమంతా ఉన్నటువంటి సాంప్రదాయం కాదు. 9వ శతాబ్దములో రోమన్ క్యాథలిక్ చర్చ్ ఈ ఆగమన కాలానికి ఒక నిర్ణీతమైనటువంటి సమయాన్ని కేటాయించింది. క్రిస్మస్కు ముందు జరిగేటువంటి 4 ఆదివారాలు అనగా నవంబర్ 30కి దగ్గరలో వచ్చేటువంటి ఆదివారం మొదలుకొని డిసెంబర్ 25 మునుపటి వరకు ఆగమన కాలముగా సూచించారు. అయితే ఈ 9వ శతాబ్దంలోని ఈ సాంప్రదాయం అనేటువంటిది బాగా బలపడింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే క్రీస్తు ప్రభు వాగ్దానం చేసినటువంటి రెండవ రాకడ కొరకు నిరీక్షించాలి అని. కాలక్రమేణా ఏమైంది అంటే క్రీస్తు ప్రభు జయంతి వేడుకలను ఆధ్యాత్మికంగా కొనసాగించడానికి, ఆధ్యాత్మికంగా కొనియాడడానికి ఆయుత్తపడేటువంటి కాలముగా మారింది. అయితే ఈ దైవార్చన సంవత్సరము కూడా ఈ ఆగమన కాలంతోనే ప్రారంభమవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే క్రీస్తు ప్రభు జయంతి వేడుకలను ఆధ్యాత్మికంగా ఘనముగా జరుపుకోవడానికి ఆయుత్తపడాలని, రెండవది క్రీస్తు ప్రభు వాగ్దానం చేసినటువంటి రెండవ రాకడ కొరకు నిరీక్షణ కలిగి జీవించాలని మనకి ఈ ఆగమన కాలము సూచిస్తుంది, బోధిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి మన అందరము కూడా క్రీస్తు ప్రభు యొక్క జయంతి వేడుకలను ఆధ్యాత్మికంగా కొనియాడడానికి, క్రీస్తు ప్రభు యొక్క రెండో రాకడికి సిద్ధపాటు కలిగి జీవించడానికి కావలసినటువంటి కృపను దేవుడు మన అందరికీ కూడా అనుగ్రహించమని మనందరము కూడా ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్.